ఆ వాట్సాప్ లో మీకు టైం టేబుల్ కూడా షేర్ చేసినాను కదమ్మా. అవును మేడం. మరి మీకు చెప్తాను కదా. ఆ? సరే నాన్న, ఇంక లేట్ చేసేది వద్దు. సో వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతుంటారు, ఇప్పటికే 5 minutes అవుతోంది. సో ఈరోజు క్లాస్లో అనదర్ ఎయిర్ పొల్యూషన్ టాపిక్. సో ఎయిర్ పొల్యూటెంట్గా లేదా పొల్యూట్ అవుతున్న ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓజోన్ పొర ఓజోన్ పొర రంధ్రాలు ఏర్పడ్డం, ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడము. సో ఈరోజు టాపిక్ ఇది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఆల్రెడీ ఈ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ ఓజోన్ డే సెప్టెంబర్ 16th లాస్ట్ ఇయర్ మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇయర్ కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం ఓజోన్ డే. సో ఎందుకు ఓజోన్ డే ఎందుకు జరుపుకుంటున్నాము, సో ఏ ఇయర్ నుండి ఓజోన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము, సో దాని రీజన్ ఏమి డే సెలబ్రేషన్ కు. నెక్స్ట్ ఆ ఓజోన్ లేయరు అట్మాస్ఫియర్ లో ఎక్కడ ఉంటుంది, సో అది ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది. సో ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియోను ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత మనం మన ఒరిజినల్ టాపిక్ వద్దాం. ఏమ్మా సరేనా? ఫస్ట్ వీడియో ప్లే చేస్తాను, షేర్ చేస్తాను, చూడండి నాన్న. ఫస్ట్ ఆ వీడియోను అబ్జర్వ్ చేయండి. డిస్ప్లే అవుతోందా వీడియో? అవుతోంది మేడం. అందరికి అవుతోంది కదా? మరి స్టార్ట్ చేసేదా? చూడండి, మనం తీసుకున్న ఆ టాపికే ఈ వీడియో కూడా, ఓజోన్ లేయర్ అండ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని 8 minutes ఉంది. సో ఆ వీడియోను ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఓజోన్ మాలిక్యులర్ ఫార్ములా ఏమి? ఓజోన్ మాలిక్యులర్ ఫార్ములా ఏమ్మా? O3 మేడం. ఓజోన్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ O3. అంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. సో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్న ఈ ఓజోన్ లేయరు ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టింగ్ లేయర్. సో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అది యూవి రేస్ మన మీద నేరుగా, సో సన్ రేస్ లో ఉన్న యూవి రేస్ నేరుగా మన మీద పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తోంది. సో ఎట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది? ఈ ప్రొటెక్ట్ చేసే లేయరు నవేడేస్ డిప్లీషన్ లో ఎట్లా డిప్లీషన్ జరిగింది అనేది ఈ వీడియోలో ఉంది. సో నేను చూసినాను ఆ వీడియో. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏమ్మా. సో విజువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పే టాపిక్ ఇంకొంత ఎఫెక్టివ్ గా మీకు అర్థం అవుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఇంకొక వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఫాలో కాండి నన్ను, ఆ వీడియో ఫాలో కాండి. Okay, so the topic of today's video is going to be the ozone layer and its depletion. So let's go ahead and get started. So what is the ozone layer? Well, it's the portion of Earth's atmosphere that absorbs UV radiation from the sun, like you see in the animation. సో ఫస్ట్ వీడియోలో ఇది సన్. సో ఈ సన్ రేస్ నుండి ఏమి అవుతున్నాయి? యూవి రేడియేషన్ నేరుగా ఎక్కడికి వెళ్తోంది? ఇది అర్థమా. సో ఈ అర్త్ ను సన్ నుండి వచ్చే రేసు రీచ్ కాకుండా ఇవేంటివి? O3 ఆటమ్స్, అంటే ఆక్సిజన్ O3 మాలిక్యూల్స్. సో ఓ సో 3 ఓస్ కలిసి ఏం ఫామ్ అవుతుంది? O3 ఫామ్ అవుతుంది, O3 మాలిక్యూల్. సో ఈ O3 మాలిక్యూల్ ఇక్కడ ప్రొటెక్ట్, ఈ O3 మాలిక్యూల్ ఎక్కడుంది? అర్త్ కు పైన ఉంది. సో ఇది ఏం చేస్తుంది? సన్ రేస్ నుండి రిలీజ్ అయ్యే యూవి రేస్ ను డైరెక్ట్ గా
ఎర్త్ ను రీచ్ కాకుండా ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఇనీషియలీ ఇట్ అబ్జర్వ్స్ దట్ యూవీ రేడియేషన్. సో ఇది అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ నుండి మనము వీడియో స్టార్ట్ అయింది. సో పోర్షన్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ దట్ అబ్జర్వ్స్ యూవీ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సో ఈ రెడ్డిష్ గా ఉంది చూడండి, ఇది సన్ అయితే, ఈ గ్రీనరీగా ఉండేది, బ్లూ అండ్ గ్రీనరీగా ఉండేది ఎర్త్. సో యూవీ రేడియేషన్ సన్ నుండి ఎమిట్ అవుతుంది. ఎమిట్ అయిన యూవీ రేస్ ను ఈ O3 మాలిక్యూల్ ఓ సో ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్, సో O3 మాలిక్యూల్ అంటే ఓజోను. సో O3 మాలిక్యూల్ ఇది ఎట్లా అబ్జర్వ్ చేసుకొని మన ఎర్త్ ను ఎంతవరకు ఇది ప్రొటెక్ట్ చేసింది అనేది ఫస్ట్ ఇనీషియల్ గా అబ్జర్వ్ చేయండి. చూడండి. Acts like a shield is the ozone layer. Well, it's the portion of Earth's atmosphere that absorbs UV radiation from the sun. Like you see in the animation, the ozone layer kind of acts like a shield that surrounds the Earth and tries to prevent the incoming UV rays from striking the surface of the Earth. Now, as wonderful as the ozone layer is, it's not 100% effective. Some UV radiation does strike the surface of the Earth, but it does a really good job in protecting the Earth from incoming UV radiation. And so so especially lower portion of the stratosphere. So stratosphere లో ఉన్న అర్త్ పైన ఉన్నటువంటి ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఈ ఓజోన్ లేయరు చూడండి, O3 ఏమవుతోంది, ఇది డిసోసియేట్ అయిపోతుంది. O3 మాలిక్యూల్ డిసోసియేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఓజోన్ మాలిక్యూల్. సో డిసోసియేట్ అయి ఎయిదర్ ఆక్సిజన్ మాలిక్యూల్ గానో లేదు యాక్టివ్ ఆక్సిజన్ రాడికల్ గానో డిసోసియేషన్ జరిగింది. సో O2 ప్లస్ O డాట్ గా చూడండి. how ozone is formed. So then how is ozone formed? Well, it all UV starts strikes when a molecule of oxygen. Photon of UV light strikes a molecule of oxygen, O2, the oxygen that we breathe. ఫామ్ అయిన ఆక్సిజన్ అదే యూవీ రేడియేషన్ తో cause this oxygen molecule to split into individual ఓగా oxygen స్ప్లిట్ atoms. అయిపోయింది, డిసోసియేట్ అయిపోయింది ఆక్సిజన్ మాలిక్యూల్. Ozone, which is O3, ఈ forms స్ప్లిట్ when అయిన one of ఈచ్ those ఆక్సిజన్ atoms ఆటమ్ bonds with another O2 combined and form ozone. 1 plus 2 సో ఇది equals ఇంటర్నల్ గా And so if you missed cyclic it, process. here comes another incoming photon of UV light, which strikes an O2 molecule. That causes the O2 molecule to be broken apart, forming మరి O3. ఓజోన్ ఫామ్ అయింది. And one more time if you missed it. Incoming UV breaks apart in O2, forming O3. So this has been happening for millions and millions and millions of years in our atmosphere. And so the ఓజోన్ అబ్జార్బ్స్ యూవీ రేడియేషన్. ఎక్కడెక్కడ O2 మాలిక్యూల్ ఉందో అక్కడంతా యూవీ రేస్ ను అబ్జార్బ్ చేసుకొని ఆ O2 మాలిక్యూల్ O3 గా కన్వర్ట్ అవుతాం చూడండి, ఓజోన్ గా. O2, which is the oxygen that we breathe, O2. And there's also just regular single oxygen atoms. And so here comes a UV photon that strikes an O3 molecule. O3 again is ozone. So what happens is the UV light is going to So in case ఓజోన్ డిసోసియేట్ అయితే అదే ఓజోన్ ఏమైపోతుంది, అదే యూవీ రేడియేషన్ వల్ల ఇట్ డిసోసియేట్స్ అండ్ ఫార్మ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఆక్సిజన్ ఆటమ్ ను ఫార్మ్ చేస్తుంది ఆక్సిజన్ మాలిక్యూల్. సో O2 మాలిక్యూల్ ఫార్మ్ అవుతుంది, ఆక్సిజన్ ఆటమ్ కూడా ఫార్మ్ అవుతుంది. సో ఇవి మరి అసెంబుల్ అయ్యి మరి ఓజోన్ ను ఫార్మ్ చేస్తున్నాయి. అంటే ఆక్సిజన్ ఆటమ్స్ ఆక్సిజన్ మాలిక్యూల్ రీకంబైండ్ అయ్యి ఓజోన్ ను ఫార్మ్ చేస్తున్నాయి. ఫామ్ అయిన ఓజోన్ మరి యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ ఆటమ్ ను ఆక్సిజన్ మాలిక్యూల్స్ ను డిసోసియేట్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ గా సైక్లిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఉన్న ఇవేమి ఓజోన్ మాలిక్యూల్స్. 3 సర్కిల్స్ ఉన్నాయంటే అది ఓజోన్ మాలిక్యూల్, 2 సర్కిల్స్ ఉంటే ఆక్సిజన్ మాలిక్యూల్, 1 సర్కిల్ ఉంటే అది ఆక్సిజన్ ఆటమ్. సో 3 సర్కిల్స్ ఉంటే ఓజోన్ మాలిక్యూల్, 2 సర్కిల్స్ ఉంటే ఆక్సిజన్ మాలిక్యూల్, 1 సర్కిల్ ఉంటే ఆక్సిజన్ ఆటమ్. సో ఎక్కడెక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్ గా డిసోసియేట్ అయిపోయి O2 దగ్గరికి ఆ ఆక్సిజన్ ఆటమ్ పోయి O3 మాలిక్యూల్ ను యూవీ ప్రెసెన్స్ లో లేదా బై అబ్జార్బింగ్ యూవీ రేడియేషన్
it converts oxygen molecule to ozone. Apart. But that's okay, because notice what happened. That single oxygen atom bonded with an O2 to recreate a molecule of ozone. If you missed it, here it is again. UV will break apart an O3. చూడండి డిసోసియేట్ అయ్యి ఒక ఆక్సిజన్ ఆటము ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ లేకపోయి ఓజోన్ ఫామ్ అవుతుంది. చూడండి another O3 is formed, and one more time. UV breaks apart an O3 ozone molecule only to form another one. అంటే ఒక ఓజోన్ మాలిక్యూల్ నుండి O బ్రేక్ అయ్యి ఇంకొక O2 మాలిక్యూల్ తో O3 ఫార్మేషన్. The ozone layer are wonderful at blocking out certain types of UV radiation, particularly UVB and UVC radiation. But also there's also O2 in the ozone layer. And O2 actually does a pretty good job of blocking out other forms of O2 UV molecule radiation dissociate as well. release in oxygen atom oxygen molecule to it'll ozone break formation. apart the O2 So to form it is ozone. cyclic process. Notice how a UV is O2 molecule UV absorb cheskoni O2 forming ozone formation. But notice how in the animation so far none of the UVs have actually reached the surface of the earth. Now as wonderful as the shield is, you know, the ozone shield is some UV not still 100% passes through the straight earth surface. So ozone మీదనే జరుగుతా పోవడం వల్ల ఏమవుతుంది కంటిన్యూస్ గా ప్రాసెస్ రన్ అవడం వల్ల ఏమవుతుంది ఈ ప్రాసెస్ సైక్లిక్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో కంటిన్యూ అవుతూ రావడం వల్ల ఏమవుతుంది ఈ ఆక్సిజన్ ఆటము O2 మాలిక్యూల్ ఈ విధంగా డిసోసియేషన్ జరుగుతూ పోతే ఆ ఓజోన్ లేయర్ హోల్స్ ను ఫామ్ చేస్తూ వచ్చింది. సో ఇంతకుముందు థిక్నెస్ ఉన్న ఓజోన్ లేయర్ ఉండేది. ఎప్పుడు ఆక్సిజన్ కంటెంట్ ఎప్పుడైతే మనము డిఫారెస్టేషన్ చేస్తూ వచ్చినామో ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ సైక్లిక్ ప్రాసెస్ కంటిన్యూస్ గా రన్ కాదు. సో రన్ కాకపోవడం వల్ల మనకు హోల్స్ అనేవి ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ యూవి రేడియేషన్ సో నేరుగా ఇప్పుడు అర్త్ ను రీచ్ అవుతుంది. యూవి రేడియేషన్ అర్త్ సర్ఫేస్ ను నేరుగా రీచ్ అవుతుంది. ఎప్పుడు ఈ ప్రొటెక్టింగ్ లేయర్ ఓజోన్ ప్రొటెక్టింగ్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో లేదా హోల్స్ ఫార్మేషన్ జరిగిందో రంధ్రాలు ఏర్పడడం జరిగిందో అప్పుడు యూవి కిరణాలు నేరుగా అర్త్ ను రీచ్ అవుతున్నాయి. చూడండి అర్త్ ను రీచ్ అయినాయి. ఇంకా ఎక్కడి నుండి అంటే సో మనము ఈ రెఫ్రిజిరేటర్స్ లో యూజ్ చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ లో ఎవరుంది యాక్టివ్ గా ఇక్కడ క్లోరిన్ ఆటమ్ ఉంది, యాక్టివ్ గా క్లోరైడ్. సో ఈ క్లోరైడ్ బికాస్ ఆఫ్ దిస్ క్లోరైడ్ కూడా మనకు ఇది యాక్టివ్ స్పీషీస్ క్రియాశీలత ఉన్నటువంటి క్లోరైడ్. సో ఇది ఏం చేస్తుంది ఇది బికాస్ ఆఫ్ దిస్ క్లోరైడ్ in chlorofluorocarbons because of this active species that is chloride. So ozone layer depletion అవడానికి మనము క్లోరోఫ్లోరోకార్బన్స్ CFCS ను మెయిన్ రీజన్ గా తీసుకుంటాం. అంటే ఈ రెఫ్రిజిరేటర్స్ లో ఇంతకుముందు మనకు ఐడియా లేని టైంలో మనం క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కువగా రెఫ్రిజిరేటర్స్ లో యూజ్ చేస్తూ వచ్చినాం. సో యూజ్ చేస్తూ రావడం వల్ల ఇక్కడ ఉన్న యాక్టివ్ క్లోరైడ్ ఈ ఓజోన్ లేయర్ మాక్సిమం డిప్లీషన్ కు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం. చూడండి ఎట్లా జరుగుతుంది రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ సిఎల్ ఆటము ఎవరు ఇది తయారు చేసింది క్లోరోఫ్లోరోకార్బన్స్ ను మనమే సింథసైజ్ చేసినాం. సో క్లోరోఫ్లోరోకార్బన్ దట్ ఈస్ సిఎఫ్సి ను రెఫ్రిజిరేటర్స్ లో ఏరోసెల్స్ లో కూలెంట్స్ గా యూజ్ చేస్తున్నాం. ఇంకా దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఫోమ్ ప్రొడక్షన్ లో, అంటే నురుగు ఎక్కడెక్కడ మనకు నురుగు తయారు కావాల్సి ఉందో నురుగుతో ఏమన్నా మనకు పని ఉంటే ఆ ప్లేసెస్ లో అంటే ఫోమ్ ప్రొడక్షన్ ఎక్కడ అవసరం ఉంటుందో ఆ ప్లేసెస్ లో అంతా మనము CFCS ను యూజ్ చేస్తాం. క్లోరోఫ్లోరోకార్బన్ అనే ఆర్గానిక్ కాంపౌండ్ ను యూజ్ చేస్తాం. సో ఏరోసెల్స్ లో యూజ్ చేస్తున్నాము, రెఫ్రిజిరేటర్స్ లో కూలెంట్స్ గా యూజ్ చేస్తాము, నెక్స్ట్ ఫోమ్ ప్రొడక్షన్ లో కూడా CFCS మాలిక్యూల్స్ ను యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్. సో క్లోరోఫ్లోరోకార్బన్ ఏమి ఇట్ ఈస్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్. ఇది మన నుండే తయారైంది కాంపౌండ్. మనకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రీవియస్ డేస్ లో మనం ఏం చేసినాము ఓల్డెన్ డేస్ లో
దీన్ని సో మెయిన్ పర్పసెస్ కు చాలా ప్లేసెస్ లో సిఎఫ్సిఎస్ ను యూజ్ చేసాం. సో నవేడేస్ ఈ సిఎఫ్సిఎస్ ని మనం ఏమంటాం అంటే ఫ్రియాన్స్ అంటాం, ఫ్రియాన్స్. సో ఈ ఫ్రియాన్స్ ఇప్పుడు నవేడేస్ ఈ ఫ్రియాన్స్ వల్ల ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతోంది అని చెప్పి, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోరో కార్బన్స్ సో అదర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ను అక్కడ రీప్లేస్ చేసుకున్నాం. అది ఏది అనేది మరీ చెప్తాను. సో ఫస్ట్ ఫ్లోరో కార్బన్స్ ఓజోన్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయో చూడండి. Refrigerator and air conditioning coolants and foam production. So here's a molecule of చూడండి, CFCs, ఫ్లోరిన్, chlorofluorocarbons. కార్బన్, And what క్లోరైడ్, happens is కార్బన్, UV కార్బన్. radiation, UV energy చూడండి, will break apart ఫస్ట్ the క్లోరిన్ రిలీజ్ అయ్యి chlorine from the rest of the CFC molecule, and it's really the chlorine that does the damage. The chlorine will then attach itself to an ఓజోన్ లో O3 ఉన్న ఆక్సిజన్ ozone లాగేసుకుంటుంది. molecule and break away one of the అవుతుంది. oxygen atoms. It's not ozone anymore. It's just had an oxygen removed. But chlorine's not quite done. That chlorine can be The chloride freed is freed when when its oxygen atom bonds with another another. oxygen atom. So And that will ClO2 form. free up అంటే the ఆక్సిజన్ chlorine ఏర్పడింది. in order ఇన్స్టెడ్ to ఆఫ్ O3 repeat this ఏమైపోయింది, process. The freed up O3 chlorine మాలిక్యూల్ ఇక్కడ డెస్ట్రాయ్ అయిపోయింది చూడండి. సో O3 మాలిక్యూల్ డెస్ట్రాయ్ అయి O3 లో ఉన్న 1 ఆక్సిజన్ ఆటము క్లోరైడ్ తో వచ్చి ఏం ఫామ్ చేసింది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cl ఏం ఫామ్ అయింది, O3 లో నుండి 1 ఆక్సిజన్ ఆటమ్ ను తీసుకొని ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ అయిపోయింది. సో ఇది యాక్టివ్ కాబట్టే మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, can then rip away an oxygen from another మళ్ళా O3. రెండవ ఓజోన్ మాలిక్యూల్ ను డెస్ట్రాయ్ చేసింది. Again, it can repeat ఒకటి, the process రెండు, and మళ్ళా break మూడవ away ఓజోన్ another, మాలిక్యూల్ ను డెస్ట్రాయ్ చేసింది. break apart చూడండి, another ozone molecule. ఒకే So in క్లోరైడ్ this మరి animation, I మరి have నాలుగవ one chlorine ఓజోన్ destroying మాలిక్యూల్ ను డెస్ట్రాయ్ 3 చేస్తాం. సో ozone మనం రెడ్ molecules. మార్క్ తో రాసి పెట్టినాం Well, in చూడండి, ఓజోన్ reality, మాలిక్యూల్ chlorine is డెస్ట్రాయిడ్, a ఓజోన్ very మాలిక్యూల్ డెస్ట్రాయిడ్, sturdy, ఓజోన్ very మాలిక్యూల్ డెస్ట్రాయిడ్. long-lasting atom up here and can actually last for decades. సో ఇట్లా ఫ్లోరో tens of hundreds of కార్బన్స్ thousands of మేజర్ ozone రోల్ ప్లే molecules. చేసి ఓజోన్ లేయరు డిప్లీషన్ So కు we గురి saw అయ్యాయి. this earlier. What is the ozone layer? At this point, I hope you understand that it's a shield that surrounds the Earth and blocks incoming UV radiation. సో ఇనీషియల్ గా అట్లా ఉండేది. ఎప్పుడైతే ఈ ఫ్లోరో కార్బన్స్ యూసేజ్ ఎక్కువైందో థిన్నింగ్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, అంటే ఇంత ముందు మనము అబ్జర్వ్ చేస్తే ఇంత ముందు ఎంత దట్టంగా ఉండింది అర్త్ చుట్టూ, సో థిక్నెస్ ఎక్కువ ఉన్న ఓజోన్ లేయర్, సో బాగా థిక్నెస్ ఉన్న ఓజోన్ లేయర్ ఉండింది అట్మాస్ఫియర్ అర్త్ సర్ఫేస్ మీద. ఎప్పుడైతే మనం ఫ్లోరో కార్బన్స్ యూసేజ్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చినామో అప్పుడు ఏమైపోయింది, ఈ థిక్నెస్ ఆఫ్ ద యూవి ఓజోన్ లేయర్ థిక్నెస్ డిక్రీజ్ అయి ఇమ్మీడియట్ గా చూడండి, సో థిక్నెస్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, సూర్యుడి నుండి వచ్చే యూవి రేస్ ను ఇమ్మీడియట్ గా అర్త్ రీచ్ అవుతున్నాయి. చూడండి, యూవి రేస్ ఏమి అల్ట్రా వైలెట్ లైట్స్ చూడండి నేరుగా అర్త్ రీచ్ అవుతున్నాయి. సో యూవి ఎక్స్పోజర్ కాజెస్ ఏమేమి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి యూవి నుండి, అవన్నీ ఇంకా జనరల్ గా వచ్చేవి. సో క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, ఇవన్నీ మరి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇంకా kills phytoplankton, which is the basis of సో మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ క్యాటరాక్ట్స్ వస్తుంది, నెక్స్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. So I'd like to finish with an awareness timeline that kind of brings us to కాబట్టి where we are today. ఈ ఓజోన్ లేయర్ కాకుండా ఏం చేయొచ్చు అంటే, సో 1974 లోనే ఈ రాలాండ్ అనే సైంటిస్టు మరియు మోలినా అనే సైంటిస్టు ఈ ఫ్లోరో కార్బన్స్ ఓజోన్ బ్రేక్ డౌన్ చేస్తున్నాయి అని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో ప్రూవ్ అయింది ఇన్ 1974 ఇట్ సెల్ఫ్. సో O3 మాలిక్యూల్ ఫ్లోరో కార్బన్స్ లో ఉన్న ఈ క్లోరిన్ వల్లనే ఓజోన్ లేయర్ థిక్నెస్ రెడ్యూస్ అవడానికి రీజన్ బికాస్ ఆఫ్ దిస్ కార్బన్ ఓన్లీ. Particularly the chlorine from a CFC can break down ozone, and this kind of set us down a path to trying to find a resolution to this problem.
In 1978, the United States సో banned the ఏరోసెల్స్ use లో of యూజ్ CFCs in యూజ్ aerosol చేసే cans. That ban is ఫ్లోరోఫ్లోరోకార్బన్. still in సో నెక్స్ట్ existence. 1978 లో 1974 లో ఒక ఏరియాలో లాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ లో బికాస్ ఆఫ్ క్లోరిన్ అని ఐడెంటిఫై చేసినారు. యుఎస్ఏ లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ను రన్ చేసి సో బికాస్ ఆఫ్ సిఎఫ్సి ఓన్లీ ఓజోన్ లేయర్ ఈజ్ డిప్లీటింగ్ అని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇమ్మీడియట్ గా సో రెఫ్రిజిరేటర్స్ లో కానీ ఏరోసెల్స్ లో కానీ యూసేజ్ ఆఫ్ సిఎఫ్సిని బ్యాన్ చేసేసినారు. ఎక్కడ? యుఎస్ఏ లో Today. in 1978 In itself. 1984, Next, in 1984 Antarctica seasonal hole discovered. So 1984 లో a seasonal hole హోల్ in the అనేది ozone layer was ఫామ్ discovered. అవుతోంది అని And then in ఐడెంటిఫై చేసినారు. 1987, సో 87 an లో international గ్రాడ్యువల్ గా agreement known as చూడండి. the సో Montreal క్లోరోఫ్లోరోకార్బన్ Protocol వల్ల agreed to phase ఎంత down the use of మేరకు మనకు CFCs. So you డిప్లేషన్ can రన్ see in the అవుతోంది అనేది graph the amount of అబ్జర్వ్ CFCs చేసినారు. rises until you get to the 1990s, and then they start to flatten out and even start to decrease. And this is, I want to end with a very కానీ positive note. ఖచ్చితంగా The క్లోరోఫ్లోరోకార్బన్ outlook యూసేజ్ for ozone depletion is అవాయిడ్ quite చేసేసేలా, promising. అసలు It's సిఎఫ్సి predicted that in కాంపౌండ్ the యూజ్ next చేసేది 50, అవాయిడ్ 60 చేయాలని years, possibly 1987 లో by డిక్లేర్ 2050, చేసుకున్నారు. 2060, in that time frame, we're going to see a return to the 1980 levels of ozone in the atmosphere. So this is one of those cases where, when the world agrees to solve a problem, we can see some positive effects. So that's it for this video. Go ahead and post your thoughts below, and if you have any questions, perhaps I can try to respond to them. Thank you for watching. అర్థమైందా? అర్థమైంది మేడం. It's sometime. సో ఆ వీడియో చూడడం వల్ల మీకు ఏమైనా అర్థమైందా? ఆ వీడియోని అబ్జర్వ్ చేయడం వల్ల మీకు సో థియరిటికల్ గా కంటే సో మనము విజువల్ గా అబ్జర్వ్ చేస్తేనే సో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ప్లస్ విషయం క్లారిటీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మీకు ఓజోన్ లేయర్ డిప్లీషన్ కు రిలేటెడ్ వీడియో ఒకటి ప్లే చేసిన క్లాస్ లో. ఏమైనా అర్థమైందా శ్రావణి? మేడం ఏనా 10 మెంబర్సే అటెండ్ అయినారు, మీరు ఉండేది 20 మెంబర్స్. సో నిన్న క్లాస్ లో 13 మెంబర్స్ అటెండ్ అయింటే ఈ రోజు 10 మెంబర్సే అటెండ్ అయినారు. మార్నింగ్ కూడా మీ క్లాస్ లేదు కదా? అవ్వట్లేదంటే మ్యామ్. ఏం కిరణ్మయ్? కొంతమందికి కనెక్ట్ అవ్వట్లేదంటే మ్యామ్, ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు కనెక్ట్ కాలే? నేను పంపించి చాలాసేపు అయింది, లింక్ పంపించి. కరెక్ట్ టైం కాకపోయినా కాస్త లేట్ అయినా కనెక్ట్ లేట్ అయినా జాయిన్ కమ్మనండి, పర్వాలేదు. సో నాకు క్లాస్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు ఇన్ కేసు లేట్ అవుతోంది, నెట్ ప్రాబ్లం వచ్చి అన్నా మీరు జాయిన్ కండి. సో నేను ప్రతి మారు అడ్మిట్ అని కొట్టాల్సిన పని లేదు, నేను అరేంజ్ చేసుకున్నాను. మీరు జస్ట్ జాయిన్ అయిపోతే సరిపోతుంది, నేను అడ్మిట్ అని కొట్టాల్సిన పని లేదు నాన్న. ఇంకొక హెల్ప్ చేయి కిరణ్మయ్. చెప్పండి చూడనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ మీకు డిస్ప్లే అవుతా ఉంటుంది. అది ఇప్పటికి 10 అని ఉందా? ఆ నెంబరు హైయెస్ట్ నెంబర్ ఎంతో నాకు క్లాసు లెఫ్ట్ అయ్యేటప్పుడు నువ్వు చెప్పాలా. సరే మ్యామ్. అది నోట్ డౌన్ చేసుకో, హైయెస్ట్ నెంబర్ ఎంత అనేది. సో అది నేను చూసుకోలేను, క్లాస్ చెప్పుకుంటే అది అబ్జర్వ్ చేయలేకపోతున్నాను. సో మీరు ఒకసారి అట్లా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకుని నాకు చెప్పండి. సరే సార్, నెక్స్ట్ వినండి. సో ఇంకా మన ఒరిజినల్ టాపిక్ వస్తున్నాం. సో వీడియోలో అబ్జర్వ్ చేసిందే నేను థియరిటికల్ గా పాయింట్ బై పాయింట్ విత్ కెమికల్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో షేర్ చేస్తున్నాను. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కనిపిస్తోందా? షేర్ చేసింది కనిపిస్తుంది. కిరణ్మయ్ కనిపిస్తుందా నాన్న? విజిబులా కిరణ్మయ్? కనిపించట్లేదు మ్యామ్. షేర్ చేసినాను, కనిపించడం లేదా? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది అందరికి? వై అని మాత్రమే పడుతుంది. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు కనిపిస్తుందేమో. లేదు మ్యామ్, నాకు కనిపించట్లేదు. ఇప్పుడు చూడు, రావట్లేదు మ్యామ్. వచ్చింది, ఇప్పుడు వచ్చింది కదా? సరే. సో క్లోరోఫ్లోరోకార్బన్స్
దీస్ ఆర్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో దీస్ ఆర్ యాక్చువల్ గా ఇది ఎప్పుడు మనము ఈ కాంపౌండ్స్ ను డెవలప్ చేసుకున్నాము అంటే ఇన్ 1930s లోనే క్లోరోఫ్లోరోకార్బన్స్ ను సింథసైజ్ చేసుకున్నాం. ఇన్ 1930s క్లోరోఫ్లోరోకార్బన్స్ దీస్ ఆర్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో ఈ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ అయిన క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్లనే మనకు ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీషన్ మేజర్ పర్సెంటేజ్ లో ఇది డిప్లీట్ అవడానికి రీజన్ బికాస్ ఆఫ్ సిఎఫ్సిఎస్. సో సిఎఫ్సిఎస్ ను ఎవరు సింథసైజ్ చేసినాము? హ్యూమన్ బీయింగ్స్, మనమే సింథసైజ్ చేసినాం. సో దీనికి ప్రాపర్టీస్ పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి క్లోరోఫ్లోరోకార్బన్స్. ప్లస్ దీని ప్రాపర్టీస్ అట్లే ఉన్నాయి, దీని అప్లికేషన్స్ అట్లే ఉన్నాయి సిఎఫ్సిఎస్. సో కాబట్టి దీన్ని ఎక్కువగా మేజర్ ప్లేసెస్ లో మనం దీన్ని యూజ్ చేసుకుంటూ వచ్చినాం. సో ఎక్కడెక్కడ అంటే ఆర్గానో హ్యాలైడ్ కాంపౌండ్స్ లాగానే క్లోరోఫ్లోరోకార్బన్స్ హ్యావ్ డిజైరబుల్ ప్రాపర్టీస్. అంటే మన డిజైర్ ను సాటిస్ఫై చేసే అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. ప్లస్ మన కోరికలను సాటిస్ఫై చేసే ప్రాపర్టీస్ ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది క్లోరోఫ్లోరోకార్బన్స్. సో పాయింట్ బై పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకుంటే బెటర్. ప్రాపర్టీస్ లో విస్కాసిటీ, అంటే దీనికి విస్కస్ నేచర్ తక్కువగా ఉంది. ఇప్పుడు మనము చమురు, మనము ఆ దేవుని నూనె అబ్జర్వ్ చేసినామంటే దానికి విస్కాసిటీ ఎక్కువ, కాబట్టి అది ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ఫ్లో కాలేదు. బట్ ఈ సిఎఫ్సిఎస్ కాంపౌండ్స్ దే ఆర్ హ్యావింగ్ లో విస్కాసిటీ అండ్ లో సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ తక్కువ ఉంది, విస్కాసిటీ తక్కువ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఈజ్ లెసర్ వాల్యూ. సో టీబీ వాల్యూ చాలా తక్కువగా ఉంది బాయిలింగ్ పాయింట్. అండ్ కెమికల్ అండ్ బయలాజికల్ ఇనర్ట్నెస్. సో కెమికలీ ఇనర్ట్, బయలాజికలీ ఆల్సో ఇట్ ఈస్ ఇనర్ట్. సో బాయిలింగ్ పాయింట్ తక్కువ, ఒకటి అండర్లైన్ చేయాల్సిన పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ కెమికలీ అండ్ బయలాజికలీ ఇట్ ఈస్ హైలీ ఇనర్ట్. అంటే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు, బయలాజికల్ చేంజెస్ ను కూడా చూపించదు. సో బికాస్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్, సో ఈ డిజైరబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి క్లోరోఫ్లోరోకార్బన్ అప్లికేషన్స్ ఎక్కువైనాయి. ఇంకా లాస్ట్ ప్రాపర్టీ తీసుకుంటే నాన్ టాక్సిక్ అండ్ నాన్ ఫ్లేమబుల్. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్రాపర్టీస్ కింద, సో దీస్ ఆర్ లో విస్కస్, లో సర్ఫేస్ టెన్షన్, టీబీ వాల్యూ ఈజ్ లో, కెమికల్ అండ్ బయలాజికలీ దే ఆర్ ఇనర్ట్, అండ్ దే ఆర్ నాన్ టాక్సిక్ అండ్ నాన్ ఫ్లేమబుల్. సో టాక్సిసిటీ లేదు. నెక్స్ట్ ఇవి ఫ్లేమ్ కు ఇంటరాక్ట్ కావు, సో నాన్ ఫ్లేమబుల్. సో బికాస్ ఆఫ్ దీస్ అడ్వాంటేజెస్ ప్రాపర్టీస్, so these chlorofluorocarbons are used as ఇంకా applications తీసుకుంటే, so these are used as refrigerants, solvents for cleaning electronic and other components. ఎస్పెషల్లీ మన కంప్యూటర్స్ లో ఉన్నటువంటి ఈ కంప్యూటర్ లో ఉన్న పార్ట్స్ ను మనము ఈ క్లీనింగ్ పర్పస్ కు సిఎఫ్సిఎస్ ను ఎక్కువగా యూజ్ చేస్తాం. సో బికాస్ ఆఫ్ కెమికలీ inertness. So because of this only, these CFCS compounds are used as refrigerants, solvents for cleaning electronic and other components, and blowing agents for polymer foams. అంటే ఫోమ్స్ అంటే నురుగు. ఈ పాలిమర్ ఫోమ్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఈ పాలియూరిథేన్ పిల్లోస్ మనం యూజ్ చేస్తున్నాం చూడండి. సో అవి సినిమాల్లో కూడా చూస్తుంటాం, ప్లస్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో కూడా ఉన్నాయి అవి బెడ్స్ పిల్లోస్. సో మనము వన్స్ ఇట్లా కూర్చున్నాము అంటే అది పైకి కిందికి మనము ఇదే అవుతుంటాం, జంప్ అవుతుంటాం. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్ ఫోమ్. సో అక్కడ ఆ నురుగు ఉండడము వల్లనే ఆ పిల్లోలో అట్లే కండెన్స్ అయిపోయి ఉంటుంది ఆ నురుగు అనేది. ఆ నురుగును బ్లో చేసి బాగా స్ప్రెడ్ చేస్తుంది అది బ్లో చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కు మీరు చిన్నపిల్లలు ఈ డిటర్జెంట్స్ లోకి వేసుకొని ఒక దాంతో ఊదుతుంటే అవి బబుల్స్ ఫామ్ అవుతుంటాయి. అది మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఇంకా అదే ఇక్కడ కూడా. సో బ్లోయింగ్ ఏజెంట్స్ గా పాలిమర్ ఫోమ్స్ తయారు చేయడానికి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ను యూజ్ చేస్తున్నాం. సో ప్రాపర్టీస్ చెప్పినాను, అప్లికేషన్స్ చెప్పినాను.
సో ప్రాపర్టీస్ వన్స్ అగైన్ రిపీట్ చేసుకుంటే low viscosity, low surface tension, having TB value low, and they are chemically, biologically inert, and they are non-toxic and non-flammable. So because of these advantageous properties, so they are used as refrigerants, solvents for cleaning electronic equipments, and blowing agents for polymer foams. So foaming agent ga kuda manamu ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ను యూజ్ చేస్తూ వచ్చినాం. ఎప్పుడు అంతా ఇదంతా జరిగింది? సిఎఫ్సిఎస్ గూర్చి ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి, అప్లికేషన్స్ గా ఇన్ని ఉన్నాయని చెప్పి దీని యూసేజ్ 1930s నుండి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తూ వచ్చినారు. అంటే సిఎఫ్సిఎస్ మంచి కాంపౌండ్, ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పి దీని యూసేజ్ బాగా ఇంక్రీజ్ చేసినారు. ఎస్పెషల్లీ రెఫ్రిజరెంట్స్ లో కూలెంట్ గా బాగా ఎక్కువగా యూజ్ చేసినారు. సో నెక్స్ట్, one of the important environmental properties of this CFCS is ozone depletion potential. So దీనికి ఏం పొటెన్షియాలిటీ ఉంది? ఓజోన్ లేయర్ ను డిప్లీట్ చేసే పొటెన్షియాలిటీ ఉంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఓజోన్ ఫ్రమ్ స్పెసిఫిక్ కెమికల్ టు ఇంపాక్ట్ ఫ్రమ్ ఈక్వివాలెంట్ మాస్ ఆఫ్ CFC, that is 11. అంటే ఓజోన్ లేయర్ ను మాక్సిమం పర్సెంటేజ్ లో డిప్లీట్ చేసే కెమికల్ ఏజెంట్ గా సిఎఫ్సి ని కన్సిడర్ చేసినారు. సో ఎందుకు అంటే దీనికి ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియాలిటీ ఉంది, ఓడిపి ఉంది. ఆ ఓడిపి ఉంది కాబట్టి మనకు హోల్స్ అనేవి ఫామ్ అవడానికి ఇది మేజర్ కీ రోల్ ను ప్లే చేసింది. నెక్స్ట్, so the standard by which all others are calculated, the ODP values take into account the reactive rate of species, other reactions వేసేటప్పుడు చెప్తా. సో ఎంత ఉంది ఓడిపి వాల్యూస్ దీనికి? సిఎఫ్సికి 0.1 to 1 వరకు ఉంది. లేదా హైడ్రోఫ్లోరోకార్బన్స్ లో క్లోరిన్ లేదు. అబ్జర్వ్ చేస్తే మీరు, సో chlorofluorocarbons lo because of chlorine it is getting potentiality to break down or to deplete the ozone. So chlorine place lo hydrofluorocarbons ante chlorine place lo hydro ni substitute cheste form aina hydrofluorocarbons have ODP values which are about 10 times lower. So 0.1 నుండి 0.01 కు reduce అయింది. అందుకనే నవేడేస్ ఫ్రియాన్స్ గా యూజ్ చేసే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్లేస్ లో హైడ్రోఫ్లోరోకార్బన్స్ మనం యూజ్ చేస్తున్నాం, విచ్ కంటైన్ నో క్లోరిన్ హ్యావ్ ఎ 0 ODP వాల్యూ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు కెమిస్ట్రీ వాళ్ళు ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే అందరు రాసిన థియరీ ఎస్ఏ రాసుకుంటూ పోతుంటారు. సో ఈ పాయింట్స్ ను మీరు ఇది హైలైట్ చేస్తే హైలైట్ చేసుకుంటూ వస్తే ఎగ్జామ్స్ లో సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చూడండి, సో ఓడిపి వాల్యూ సిఎఫ్సిఎస్ కు 0.1 to 1 వరకు ఉంది. హెచ్ ను సిఎల్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి 10 times ఇది తగ్గిపోతుంది, పొటెన్షియాలిటీ తగ్గిపోయి ఆల్మోస్ట్ ఆల్ 0కి వచ్చేస్తుంది ఓడిపి వాల్యూ. సో కాబట్టి నవేడేస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిఎఫ్సిఎస్ హెచ్సిఎఫ్సిఎస్ ను యూజ్ చేస్తున్నారు. హెచ్సిఎఫ్సిఎస్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ను ఇప్పుడు నవేడేస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో హైడ్రోఫ్లోరోకార్బన్స్ అంటే హెచ్ఎఫ్సిఎస్ అమ్మ. హెచ్ఎఫ్సిఎస్ ఇక్కడ ఒక సి యాడ్ చేసినారు, ఇది రిమూవ్ చేసుకోండి. సో హెచ్ఎఫ్సిఎస్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. సో దేని ప్లేస్ లో? సిఎఫ్సి ప్లేస్ లో క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్ లో క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్ లో ఏమి యూజ్ చేస్తున్నాము? హైడ్రోఫ్లోరోకార్బన్స్ యూజ్ చేస్తున్నాం. హైడ్రోఫ్లోరోకార్బన్స్. సో ఎందుకు హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇప్పుడు నవేడేస్ క్లోరోఫ్లోరోకి ప్లేస్ లో యూజ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ జీరో ఓడిపి వాల్యూ. సో ఓడిపి వాల్యూ ఏమి? ఓజోన్ డిప్లీషన్ పొటెన్షియాలిటీ హైడ్రోఫ్లోరోకార్బన్స్ కు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సో కాబట్టి హెచ్ఎఫ్సిఎస్ ను మనము క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్ లో యూజ్ చేస్తాం.
సో ఇది ఒకటి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏమి అంటే దే ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఇనర్ట్ బోత్ బయలాజికల్ అండ్ కెమికలీ ఇన్ ద అర్త్స్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాపర్టీ మనం డిస్కస్ చేస్తాం, అదే అనుకున్నాం. సో కెమికలీ బయలాజికల్ ఇట్ ఈస్ ఇనర్ట్ కాంపౌండ్. సో కాబట్టి ఎక్కడ ఇన్ ట్రోపోస్ఫియర్. సో ఈ బయలాజికలీ కెమికలీ ఇనర్ట్ కాబట్టి బికాస్ దే డు నాట్ రియాక్ట్, they circulate through the troposphere until they escape into stratosphere. So troposphere lo complete ga idi inert compound. So complete ga troposphere lo idi inert compound. Ade compound in stratosphere observe cheste while unreactive in the troposphere lo undedi, at higher altitudes they are able to undergo UV photolytic decomposition. అంటే ఫోటోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఎక్కడ ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ లో ఇట్ ఈస్ కెమికలీ ఇనర్ట్, బట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ ఇట్ అండర్గోస్ ఫోటోకెమికల్ డికంపోజిషన్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యువి రేడియేషన్ దిస్ క్లోరోఫ్లోరోకార్బన్ డికంపోజెస్ టు ఏమిగా డికంపోజ్ అయిపోయింది అంటే 1 క్లోరిన్ ఆటము ఏమైపోతుంది సిఎల్ గా యాక్టివ్ స్పీషీస్ గా డికంపోజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారు అంటే కనిపిస్తోందా కిరణ్మయి? కనిపిస్తోందనా? ఆ డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా మీరు క్వశ్చన్ అడగండి. సో మేడం చెప్పే దాంట్లో డిస్టర్బెన్స్ అవుతుందని మీరు అనుకోవద్దు. ఈక్వేషన్స్ ఎక్కడైనా విజిబుల్ కాకపోతే నేను మరి అయినా టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఈక్వేషన్స్ మీరు షేర్ చేసిన దాంట్లో కనిపిస్తున్నాయంటే ఓకే, సరేనా? ఓకే మ్యామ్. సో టాపిక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా ఇంద్రజ? కిరణ్మయి టాపిక్ ఇంట్రెస్ట్ గా ఉంది కదా? ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారమ్మా? చేస్తున్నాను అందరూ. సో ఈ పాయింట్స్ నే మీరు ఎగ్జామ్ లో హైలైట్ చేయాల్సిన పాయింట్స్. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వినండి. నోట్ డౌన్ చేసుకోవాలంటే మనము అక్కడికి 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను, మీరు నిదానంగా నోట్ డౌన్ చేసుకుంటారని. చూడండి. సో అక్కడ ఇంపార్టెంట్ డిజైరబుల్ ప్రాపర్టీస్ అని ఇక్కడ చదువుకున్నాం. సో డిజైరబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎగ్జిబిట్ చేస్తోంది కాబట్టి ఈ కాంపౌండ్ కు అప్లికేషన్స్ ఎక్కువ అని మనము అడ్వాంటేజెస్ కాంపౌండ్ గా తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ బయలాజికలీ కెమికలీ ఇనర్ట్ అయినటువంటి కాంపౌండ్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ it is undergoing photochemical decomposition. So in presence of UV radiation ఎంత రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుంది? 290 నానోమీటర్లు అబ్జర్వ్ చేస్తుంది. సో 290 నానోమీటర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసి 290 నానోమీటర్ను అబ్జర్వ్ చేసి క్లోరోఫ్లోరోకార్బన్ ఒక యాక్టివ్ క్లోరిన్ రాడికల్ ను రిలీజ్ చేస్తుంది. యాక్టివ్ స్పీషీస్ ఇది క్లోరిన్ రాడికల్. సో CfCl2 radical, that is dichlorofluorocarbon radical and chlorine radical forming. These chlorine radical అంటున్నామంటే దీనికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ కదా. సో జీవిత కాలం చాలా తక్కువ. ఇమ్మీడియట్ గా ఇదేమవుతుంది, నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇది ఎక్కడ జరిగింది డికంపోజిషన్? ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో స్ట్రాటోస్ఫియర్ లో జరిగింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఫామ్ అయిన క్లోరిన్ రాడికల్ ఇట్ రియాక్ట్స్ విత్ ఓజోన్ అండ్ దట్ ఓజోన్ లో నుండి మన ఆక్సిజన్ ఆటమ్ ను లాగేసుకుంది. సో O3 ఏమైపోతుంది, ఇంకా ఆక్సిజన్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఓజోన్ లో ఉన్న ఒక ఆక్సిజన్ లాస్ అయిపోతుంది. అట్లాగా మనకు డిప్లీషన్ అనేది జరుగుతుంది. చూడండి, రిలీజ్ అయిన ఆక్సిజన్ ఆటమ్ ఎక్కడి నుండి? ఓజోన్ నుండి. అది ఏమిగా కన్వర్ట్ అయిపోతుంది? ఆక్సిజన్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి క్లోరోఫ్లోరోకార్బన్స్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయని మనము ఎస్పెషలీ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ ఓజోన్ డే జరుపుకునేటప్పుడు అంతా మనము సెప్టెంబర్ 16 ఖచ్చితంగా క్లోరోఫ్లోరోకార్బన్స్ గురించి డిస్కస్ చేస్తాం. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎందుకంటే సో బికాస్ ఆఫ్ దీస్ క్లోరోఫ్లోరోకార్బన్సే మనము ఇప్పుడు నవేడేస్ దీని ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్నాం. సో కాబట్టి సెప్టెంబర్ 16 వచ్చింది అంటే ఇంటర్నేషనల్
డేని ఇంటర్నేషనల్ ఓజోన్ డే జరుపుకునేటప్పుడు సో ఇంకా ఓజోన్ ఎక్కడెక్కడ డిప్లీషన్ అవడానికి రీజన్స్ ఏమి అనేది మనము మన కాలేజ్ లెవెల్లో జరుపుకుంటున్నట్టుగానే సో సైంటిస్ట్ వాళ్ళంతా ఈ డే రోజు వాళ్ళంతా ఒక చోట గ్యాదర్ అవుతారు. సో గ్యాదర్ అయ్యి వాళ్ళ వ్యూస్ వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు సో ఇంకా ఓజోను లేయర్ దెబ్బతినడానికి ఇంకా రీజన్స్ ఏముండొచ్చు, సో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ ను సింథసైజ్ చేయొచ్చా లేదా, సో ఇట్లా వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి అంటే ఒక చోట గ్యాదర్ అయ్యి సైంటిస్ట్ అంతా డిస్కస్ చేసుకోవడానికి ఆ డేని మనము ఇంపార్టెంట్ డేగా మనము కెమిస్ట్రీ వాళ్ళము జరుపుకుంటాం ఆ డే. నెక్స్ట్ ఏ సెకండ్ పాసిబిలిటీ ఏమి అంటే సెకండ్ అండ్ పాసిబిలిటీ థర్డ్ క్లోరిన్ రాడికల్. ఇక్కడ చూడండి CfCl2 లో ఇంకా 2 క్లోరిన్ ఐటమ్స్ ఉన్నాయి. could also be produced by further decomposition of the remnant. అంటే ఇక్కడ ఏముంది ఇంకా 2 క్లోరైడ్స్ ఉన్నాయి కదా. సో డైక్లోరో ఫ్లోరో కార్బన్ రాడికల్ CfCl2 లో ఇంకా 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఫర్దర్ డికంపోజిషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫర్దర్ డికంపోజిషన్ లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఒక క్లోరైడ్ రాడికల్, ఆ క్లోరైడ్ రాడికల్ ఓజోన్ తో అంటే మీరు ఇక్కడ మనం 3 స్టెప్స్ వేసినాం రియాక్షన్. సో 1, 2, 3 ఇంకా ఫైనల్ గా ఒక 4th స్టెప్ రియాక్షన్ ఇస్తున్నాం. ఇదే రియాక్షన్ మరి 2 క్లోరిన్స్ కు తీసుకుంటే 4 + 4 + 4 ఓవరాల్ గా ఎన్ని ఈక్వేషన్స్ వేసుకోవచ్చు అంటే ఇంకా 2 ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్ గా మనకు 12 స్టెప్స్ గా మనం ఈక్వేషన్ వేసుకోవచ్చు. సో అదే మనము ఎస్ఏ గారు రాయకుండా ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ తో మనము ఈ క్వశ్చన్ ప్రెజెంట్ చేస్తే ఫుల్ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. సో వేసి చూపించమంటారా లేదు మీరే వేసుకుంటారా? ఏమ్మా ఇంద్రజ మీరే వేసుకుంటారా లేదు ఈక్వేషన్స్ నన్ను వేసి చూపించమంటారా? మాట్లాడాలా మీరు ఊరికే సైలెంట్ గా చెప్పమ్మా. ఎవరో చెప్తున్నారు వేసుకుంటారా మీరు లేదా నన్ను వేసి చూపించమంటారా? మీరే వేసి చూపియండి మేడం. CfCl3 రాసుకోండి. CfCl3 undergoes decomposition in presence of UV radiation and form dichlorofluoro carbon radical, difluorochlorocarbon radical and chlorine radical అక్కడ యారో మార్క్ మీద ఫస్ట్ ఈక్వేషన్ లోనే యారో మార్క్ మీద ఇక్కడ యారో మార్క్ మీద హెచ్ న్యూ అని పెట్టండి. హెచ్ న్యూ పెట్టండి యారో మార్క్ మీద. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ కు ఎదురుగా అంటే ఒకటి లైన్ వేసుకొని సిఎల్ అన్నారు కదా ఇక్కడ ఆ ఎన్ని నానోమీటర్ ఎంత ఉంది వేవ్ లెంత్ 290 నానోమీటర్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 290 నానోమీటర్. అంటే యూవి రేడియేషన్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది 290 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ అబ్జర్వ్ చేసి మనకు డికంపోజిషన్ లో ఇన్వాల్వ్ అయింది. ఎక్కడ లేదా ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో స్ట్రాటోస్ఫియర్ లో ఇది డికంపోజిషన్ జరుగుతుంది. ట్రోపోస్ఫియర్ లో ఇట్ ఈస్ కెమికలీ ఇనర్ట్.
In troposphere, it is chemically inert, but in stratosphere, by absorbing UV radiation, that is 290 nanometer radiation, that is UV radiation, undergoes photo decomposition reaction. Photo decomposition reaction and form chlorine radical. So chlorine radical forming. Idi reaction 1. Next, inka emundi second reaction em chepnanu, the formed dichlorofluorocarbon, still it is having 2 chlorine atoms, so they also undergoes decomposition and form monochlorofluorocarbon and releases 1 chlorine radical. Mala third step, monochlorofluorocarbon on decomposition fluorocarbon radical and chlorine radical release. Atla any chlorine radicals release ainayi? 3 chlorine radicals release ainayi chudandi reaction. 3 chlorine radicals. Now ipudu formed chlorine radical, which is highly active, reacts with ozone and form ClO dot plus O2 molecule form. చూడండి అదే రియాక్షన్ ఇక్కడ ఉంది. Cl dot plus O3 ఏం ఫామ్ చేసింది? ClO dot plus O2 ఫామ్. నెక్స్ట్ ఫామ్ అయిన ClO radical highly active, so immediately ClO radical oxygen atom to it forms O2. malla em ikkada form avutundi reaction lo Cl dot, malla chlorine radical reaction lo form oxygen form. అంటే ఓజోన్ లేయర్ థిక్నెస్ తగ్గిపోవడానికి రీజన్ ఏమంటే ఈ O3 మాలిక్యూల్స్ అన్ని ఇది యూజ్ చేసేస్తోంది. యూజ్ చేసి O2 గా ఆక్సిజన్ ఆటమ్ గా రిలీజ్ చేస్తోంది. సో కాబట్టి థిక్నెస్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ డిక్రీజ్ అయింది. సో సేమ్ రియాక్షన్ వేసేసి అర్థమైందా? ఇంక ఇదే రియాక్షనే ఈ క్లోరిన్ కు రిపీట్ అవుతుంది, ఈ క్లోరిన్ రాడికల్ కు రిపీట్ అవుతుంది, ఈ క్లోరిన్ రాడికల్ కు రిపీట్. సో ఇది in stratosphere at 290 nanometer absorbing UV radiation, this chlorofluorocarbon, it is undergoing photochemical decomposition and form chloride radicals. So this chlorine radical, it reacts with ozone and forms oxygen atom and oxygen molecule. So O atom release అవుతుంది, oxygen molecule form అవుతుంది. అంటే కంప్లీట్ గా O3 నెంబర్ ఏమైపోతుంది? O3 నెంబర్ డిక్రీజ్ అవుతా వచ్చింది. O3 నెంబర్ డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇది ఇక్కడ మనకు రియాక్షన్ వేసుకుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, ఆ ఈక్వేషన్ లో.
ప్లీజ్ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. శ్రావణి ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. మేడం 4th స్టెప్ నుంచి ఇంకొకసారి చెప్పండి మేడం. 4th స్టెప్ ఈక్వేషన్ లోనా? సో 4th స్టెప్ లో ఫామ్ అయిన క్లోరిన్ రాడికల్ ఎక్కడి నుండి ఫామ్ అవుతున్నాయి? సో క్లోరోఫ్లోరో కార్బన్స్ 290 నానోమీటర్ రేంజ్ లో క్లోరైడ్ రాడికల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన క్లోరైడ్ రాడికల్ సో ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా ఉండండి. సో మీకు విజిబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇది అడిగింది. సో క్లోరిన్ రాడికల్ Cl డాట్ ఓజోన్ లేయర్ లో ఉన్న 1 ఓజోన్ మాలిక్యూల్ తో. సో O3 అంటేనే మనకు అది ఓజోన్ లేయర్ లో ఉన్న ఒక ఓజోన్ మాలిక్యూల్. ఆ ఓజోన్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్ కు 100 మాలిక్యూల్స్ ఉన్నాయి లేయర్ లో. 100 ఓజోన్ మాలిక్యూల్స్ ఉంటే ఆ 100 లో ఒక ఓజోన్ మాలిక్యూల్ ను తీసేసుకుని ఏం చేస్తుంది? O3 మాలిక్యూల్ ను ఆక్సిజన్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఎందుకు కన్వర్ట్ అవుతుంది అంటే బికాస్ క్లోరిన్ రాడికల్ ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. ఇమ్మీడియట్ గా O3 మాలిక్యూల్ లో ఉన్న ఒక ఆక్సిజన్ ఆటమ్ ను అట్రాక్ట్ చేసేసుకుంటుంది. సో అట్రాక్ట్ చేసుకోవడం వల్ల O3 ఏమిగా కన్వర్ట్ అయిపోతుంది? O2 మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. 100 లో ఒక ఆక్సిజన్, 100 లో ఒక ఓజోన్. ఇంకా ఎన్ని క్లోరైడ్ రాడికల్స్ ఉన్నాయి? ఇంకా 2 క్లోరైడ్ రాడికల్స్ ఉన్నాయి. మరి ఇదే రియాక్షన్ లో ఇంకా క్లోరిన్ రాడికల్ బయట రిలీజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క క్లోరోఫ్లోరో కార్బన్ నుండి క్లోరోఫ్లోరోకార్బన్ లో 3 క్లోరిన్ రాడికల్స్ ఉన్నాయి. అంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి. సో 3 క్లోరిన్స్ తో 3 నెంబర్ ఆఫ్ ఓజోన్స్ అంటే 3 ఓజోన్ మాలిక్యూల్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయితే అంటే ఏమి గ్రాడ్యువల్ గా ఒక్కొక్క CFCl3 నుండి 3 ఓజోన్ మాలిక్యూల్స్ ఫోటోకెమికల్ డికంపోజిషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంతే కదా? ఒక్కొక్క క్లోరోఫ్లోరో కార్బన్ లో 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ ఈ స్టెప్ లోనే ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి. 4th స్టెప్ లో ఇన్వాల్వ్ అయితే క్లోరిన్ రాడికల్ ఓజోన్ తో ఆక్సిజన్ ఫామ్ చేయడం, క్లోరిన్ రాడికల్ ఓజోన్ తో ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ చేయడం. అంటే ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ లో 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క CFCl3 నుండి 3 ఓజోన్స్ డ్యామేజ్ అవుతాయి. 3 ఓజోన్ మాలిక్యూల్స్ డ్యామేజ్ అయిపోతూ వస్తాయి. అట్లాగా నువ్వు ఎంత దీని యూసేజ్ ఇంక్రీజ్ చేసినావో దాని ఓజోన్ లేయర్ థిక్నెస్ తగ్గిపోవడం కూడా గ్రాడ్యువల్ గా జరుగుతూ వచ్చింది. ఎప్పుడు ఇదంతా జరిగింది? 30s, 40s, 50s ఆ రేంజ్ ఆ టైంలో ఇదంతా జరిగింది. సో కాబట్టి ఇప్పుడు యూవి రేడియేషన్ నేరుగా అర్త్ ను రీచ్ అవుతుంది, అర్త్ సర్ఫేస్ ను. ఇప్పుడు అర్థమైందన్న నవ్యశ్రీ? అర్థమైంది మేడం. నెక్స్ట్ చూడండి. సో ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ తో కెమికల్ ఈక్వేషన్ వేస్తుంది. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ సబ్స్టిట్యూట్స్ గా అంటే CFC ఎన్ని డిజైరబుల్ ప్రాపర్టీస్, ఎన్ని డిజైరబుల్ అప్లికేషన్స్ లో ఇన్వాల్వ్ అయింది. మరి CFC ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేవి కూడా ఆ ప్రాపర్టీస్, ఆ అప్లికేషన్స్ ను మనకు ఎగ్జిబిట్ చేస్తాయా అని మరి నెక్స్ట్ ఫర్దర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లోరిన్ ప్లేస్ లో అదర్ ఆటమ్ యాడ్ చేసి ఫామ్ చేసిన కాంపౌండ్స్ CFC ఇచ్చేటటువంటి ప్రాపర్టీస్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అని నెక్స్ట్ ఫర్దర్ సైంటిస్టులు రీసెర్చ్లు చేస్తుంటే వాళ్ళకి ఏం జరిగింది? కరెంట్ రీసెర్చ్ ఈజ్ సెంటర్డ్ ఆన్ మోడిఫైయింగ్ ద రిలేటివ్ అమౌంట్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ ఇన్ న్యూ కాంపౌండ్స్. సో క్లోరిన్ ప్లేస్ లో ఫ్లోరిన్, హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ చేసి సో కొత్త కాంపౌండ్స్ ను సింథసైజ్ చేస్తారు. సో దాంట్లో క్లోరిన్ ప్లేస్ లో ఇన్కార్పొరేటింగ్ హైడ్రోజన్. సో ఇన్ క్లోరిన్ ప్లేస్ incorporating hydrogen in the structure which is then called as hydrofluorocarbons, that is HCF, HFCS. ఇక్కడ ఇంకా C అవసరం లేదు, hydrofluorocarbons. So replace chlorine altogether and produce what are known as hydrofluorocarbons. అంటే కంప్లీట్ గా క్లోరిన్ ప్లేస్ లో హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అయిపోయింది, hydrofluorocarbons.
సో ఇంక్రీజింగ్ ద హైడ్రోజన్ కంటెంట్ రెడ్యూసెస్ ఇనర్ట్నెస్. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ దెబ్బతినేది. ఏమా ప్రాపర్టీ? సో దే ఆర్ కెమికలీ ఇనర్ట్ అన్నాం. సో ఆ ఇనర్ట్నెస్ ను ఈ హైడ్రోజన్ యాడ్ చేయడం వల్ల లేదా హైడ్రోజన్ క్లోరిన్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఆ ఇనర్ట్నెస్ కోల్పోతుంది. ఇన్ దిస్ వే మేకింగ్ ద ట్రోపోస్పియరిక్ లైఫ్ టైమ్ షార్టర్. ఇంకా ఇది ట్రోపోస్పియర్ లోనే మనకు ట్రోపోస్పియర్ లో అక్కడ ఏముంది? సిఎఫ్సి. ఇట్ ఈస్ హైలీ ఇనర్ట్ అన్నాం. ఇన్ ట్రోపోస్పియర్ సిఎఫ్సి ఈజ్ ఇనర్ట్. బట్ ఆ సిఎఫ్సి ఇనర్ట్ ఉండడం వల్లనే అది స్ట్రాటోస్పియర్ లో పోయి ఈ ప్రాబ్లమ్స్ రైజ్ చేసింది. సో మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్ తీసుకుంటే దీని ఇనర్ట్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రాటోస్పియర్ లోనే ఇది ఏమైపోతుంది? డికంపోజ్ అయిపోతుంది. సో ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇంక్రీజెస్ ద రియాక్టివిటీ. సో రియాక్టివిటీ ఇంక్రీజ్ అవడం వల్ల ట్రోపోస్పియర్ లోనే అది రియాక్షన్ జరిపి ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ లెస్సర్ లైఫ్ టైమ్. సో ఇట్ అండర్గోస్ chemical reactions, it undergoes decomposition and it is flammability of the compound and highly reactive. So ఇది ఒక్కటే కొంత డిసడ్వాంటేజ్. అయినా ఇది ట్రోపోస్పియర్ లోనే డికంపోజ్ అవుతుంది కాబట్టి మనం అడ్వాంటేజ్ గానే కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. సో ఇంక్రీజింగ్ ద పోర్షన్ ఆఫ్ ఫ్లోరిన్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ క్లోరిన్ tends to produce a highly stable compound. So because of more electronegativity of fluorine. So compared to chlorine, fluorine కు నెగటివిటీ చాలా ఎక్కువ, అటామిక్ సైజు చాలా తక్కువ. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది? క్లోరిన్ తో తయారు చేసిన సిఎఫ్సి తో ఫామ్ చేసిన కాంపౌండ్ కంటే ఫ్లోరిన్ పర్సెంటేజ్ ను ఇంక్రీజ్ చేయడం వల్ల ఫామ్ అయిన హైడ్రోఫ్లోరో కార్బన్స్ కు స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి నవేడేస్ ఏం చేసినారు? సో సిఎఫ్సి తో ప్రాబ్లమ్స్ ఏమో ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా సిఎఫ్సి ప్లేస్ లో సబ్స్టిట్యూయెంట్స్ గా హైడ్రోఫ్లోరో కార్బన్స్ ను యూజ్ చేస్తున్నాం. సో హైడ్రోఫ్లోరో కార్బన్స్ లో డ్రాబ్యాక్ ఏముంది అంటే క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ లో ఉందో అంత పర్సెంటేజ్ లో హైడ్రోజన్ తీసుకుంటే దాని ఇనర్ట్నెస్ డ్యామేజ్ అవుతుంది లేదా ఇనర్ట్నెస్ కోల్పోతాం. సో కాబట్టి ఏం చేస్తున్నారు? హైడ్రోజన్ పర్సెంటేజ్ ను ఇంక్రీజ్ చేయకుండా ఫ్లోరిన్ పర్సెంటేజ్ ను ఇంక్రీజ్ చేసి దాని స్టెబిలిటీని మెయింటైన్ చేస్తున్నారు. హెచ్ ప్లేస్ లో హెచ్ ను యూజ్ చేస్తున్నారు, బట్ దీన్ని లెస్సర్ పర్సెంటేజ్ యూజ్ చేసి ఫ్లోరిన్ హైయర్ పర్సెంటేజ్ లో తీసుకోవడం వల్ల స్టెబిలిటీ ఆఫ్ హెచ్ఎఫ్సి ఈజ్ మెయింటైన్డ్. అట్లా మనము స్టేబుల్ మాలిక్యూల్ ను సిఎఫ్సి ప్లేస్ లో హెచ్ఎఫ్సిని యూజ్ చేస్తున్నాం. సో అది హెచ్ఎఫ్సి గురించి. హౌఎవర్ సచ్ కాంపౌండ్స్ ఆర్ ఎక్సలెంట్ అండ్ persistent greenhouse gases. For compounds containing no chlorine, obviously no chlorine atoms can be released, so that there is no potential to deplete ozone. So chlorine use చేయడం లేదు కాబట్టి ఇంకా డిప్లీషన్ పొటెన్షియాలిటీ వాల్యూ అసలు ఉండదు ఇంక కాంపౌండ్స్ కు. కాబట్టి ఓజోన్ జోలికే పో. సో ఎందుకు అంటే ఆ పొటెన్షియాలిటీ దీనికి లేదు. దేనికి? హైడ్రోఫ్లోరో కార్బన్స్ కు, హెచ్ఎఫ్సి కాంపౌండ్స్ కు. కాబట్టి మనము మన ఓజోన్ లేయర్ ను ప్రొటెక్ట్ చేసుకోగలము అని నవేడేస్ సిఎఫ్సి ప్లేస్ లో హెచ్ఎఫ్సి కాంపౌండ్స్ ను సబ్స్టిట్యూట్ చేస్తారు. అమ్మా ఇంతవరకులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పినంత వరకులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో మేజర్ అంతా మనం చెప్పింది ఏమి అంటే ఓజోన్ లేయర్ అంటే ఏమి, సో O3 మాలిక్యూల్ థిక్గా ఉండడానే మనము ఓజోన్ అన్నాము. సో ఇది స్ట్రాటోస్ఫియర్ అప్పర్ సర్ఫేస్ లో ఉందని, నెక్స్ట్ ఇది హైలీ స్టేబుల్ అని, ఇది ప్రొటెక్టింగ్ లేయర్ గా మనకు అర్త్ సర్ఫేస్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇది ప్రొటెక్టింగ్ లేయర్ గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని అనుకున్నాం. నెక్స్ట్ యూవి రేడియేషన్ నేరుగా అర్త్ ను రీచ్ కాకుండా ఈ యూవి రేడియేషన్ ఇదే ఒక లేయర్ గా యూవి రేడియేషన్ అదే అబ్జార్బ్ చేసి మన వరకు రాకుండా మనల్ని సర్వైవ్ చేసింది ఎన్నేళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతోంది? బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, సో మన వల్లనే యూజ్ చేస్తున్నటువంటి ఈ కెమికల్స్ వల్ల, ఎస్పెషల్లీ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల, సో ఈ ఓజోన్ లేయరు మెల్లగా డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో కాబట్టి దీని మీద అవేర్నెస్ ను ఇంక్రీజ్ చేసుకొని అవేర్నెస్ ను తెచ్చుకొని, సో మనం యూసేజ్ ఆఫ్ కెమికల్స్ లో ఎస్పెషల్లీ క్లోరిన్ కంటెంట్ ఉన్న
కెమికల్స్ యూసేజ్ రెడ్యూస్ చేస్తున్నాం నవేడేస్. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇంతకుముందు మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు బాగా యూజ్ చేస్తాం, CCl4. సో ఇప్పుడు కాస్ట్లీ అది. సో ఆర్గానిక్ సాల్వెంట్ అని చెప్పి, ఆర్గానిక్ లిక్విడ్ అని చెప్పి CCl4 ను కూడా అవాయిడ్ చేస్తున్నారు నవేడేస్. ఎందుకంటే CCl4 ఆర్గానిక్స్ అనేది ఈ మన థ్రోట్ డ్రై అయిపోతుంది, దానిని పిపెట్ అవుట్ చేస్తుంది. సో అందుకనే మనము మాక్సిమము ఈ ఆర్గానిక్ లిక్విడ్స్ ను యూజ్ చేయడము రెడ్యూస్ చేస్తూ వస్తున్నాం. అర్థమైంది? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్. ఇప్పుడు చెప్పిన టాపిక్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ క్లాస్ లో ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎఫెక్ట్స్ అవి కంటిన్యూ చేద్దాం. ప్లస్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ గా హైడ్రోఫ్లోరో కార్బన్స్ యూజ్ చేసినాము. సో ఇవి ఇంకా ఏమైనా డ్యామేజ్ చేస్తాయా ఓజోన్ ను, లేదా మనకు ఏమైనా హార్మ్ఫుల్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనము కంటిన్యూ చేసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి దయచేసి. తొందరగా అమ్మా. శ్రావణి, కిరణ్మయ్, ఏం శ్రావణి చెప్పునా? ఏం డౌట్స్ లేవా? అర్థమైందా? కిరణ్మయ్ అర్థమైంది మ్యామ్, డౌట్స్ ఏం లేవు. సో ఈ రోజు ఉషా క్లాస్ అటెండ్ కాలేదు కదా? ఉషా ట్రై చేస్తుంది మ్యామ్, కనెక్ట్ క్లాస్ అటెండ్ అయిందమ్మా, అవ్వట్లేదంట. కాలేదు కదా? లేదు మ్యామ్, కనెక్ట్ అవ్వట్లేదంట మ్యామ్. తనకు నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో ఈరోజు. పవిత్ర లెఫ్ట్ అయిందే. ఏం కిరణ్మయ్, పవిత్ర లెఫ్ట్ అయిపోయినా? ఎస్ మ్యామ్. ఉండండి, ఎంతమంది అటెండ్ అయినారో చెప్తాను. సో కిరణ్మయ్, లహరి, నవ్య, శ్రావణి, పుష్పాంజలి, రాధిక, రాజేశ్వరి, శ్రీలత. సో మీరు మాత్రమే అటెండ్ అయినారు. పవిత్ర జాయిన్ అయి లెఫ్ట్ అయింది, నాగేశ్వరి జాయిన్ అయి లెఫ్ట్ అయింది, జ్యోతి జాయిన్ అయి లెఫ్ట్ అయింది. సో వాళ్ళను కూడా కలుపుకుంటే ఎంతమంది అవుతారు? టోటల్ గా 13 మెంబర్స్ అవుతారా కిరణ్మయ్? స్ట్రెంత్ ఎంతనన్నా ఈరోజు క్లాసు కిరణ్మయ్? అంతే 8 మెంబర్స్ దాకా ఉన్నారు అంతే మ్యామ్. మీరు 8 మెంబర్స్ నానా? ఒక 3 మెంబర్స్ లెఫ్ట్ అయినారు కదా? అవును మ్యామ్. దివ్య, అమ్మాయి జ్యోతి, పవిత్ర. ముగ్గురు అంటే 8 + 3 11 మెంబర్స్ అవుతారు, అవునా? సో ఈ రోజు అటెండెన్స్ 11 వేసేదా? అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా లెఫ్ట్ అయిపోయినారా? దివ్య జ్యోతి ఉన్నారు మ్యామ్ కాసేపు, పవిత్ర అప్పుడే లెఫ్ట్ అయిపోయింది. సో 11 మెంబర్స్ వేసేదే మళ్ళీ అటెండెన్స్ లో. సరే మ్యామ్. చూడండి, 20 మెంబర్స్ మీరు క్లాస్మేట్స్ ఓవరాల్ క్లాస్ స్ట్రెంత్ అయితే 10 మెంబర్స్ 11 మెంబర్స్ అట్లా అయితే క్లాసు చెప్పే వాళ్ళకి ఎంత బేజారుగా ఉంటుందమ్మా. సో మీకు చెప్పాలని నెట్ లో అంతా సెర్చ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలా. జనరల్ పేపర్ ఇది, సో బోర్ కొట్టకుండా చాప్టర్ ను మీకు కంప్లీట్ చేయాలని చెప్పి మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవి ఇవి చూస్తుంటే మీరు వినే కూడా బాధపడితే ఎట్లా? సో ప్రతిరోజు చెప్పాలన్నా అటెండెన్స్ తక్కువ ఉంది అంటే మీకు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకోవాలని చెప్పినారు ప్రిన్సిపాల్ సార్. మరి ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, ఇప్పుడు గిన మీకు ఎగ్జామ్ ఫీజు నేను కట్టించుకోను అంటే అప్పుడు మీరు 1 ఇయర్ వేస్ట్ అయినట్టే అంతే. సో దయచేసి ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ మంత్ లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు. మళ్ళీ మీరు బాగా స్ట్రెంత్ వస్తే నేను ఇంకా అడిషనల్ క్లాసులు తీసుకొని మీకు ఫాస్ట్ గా సిలబస్ అయిపోటేకి పాసిబిలిటీ ఉంటుంది. మీరు రెగ్యులర్ అవర్ లోనే రాకపోతే ఇంకా నాకేం ఇంట్రెస్ట్ వస్తుంది క్లాస్, ఇంకా ఎక్స్ట్రా అవర్ తీసుకోవాలని వస్తుందా ఇంట్రెస్ట్? కొంచెం చూసుకోండి అమ్మా. మీరు ఫ్రెండ్స్ ఫోన్లు చేసుకొని ఎందుకు మిగిలిన వాళ్ళు అటెండ్ కాలేదు, సో ఇంకా ఎవరెవరు అస్సలు అటెండ్ కాలేదు? మానసాబాయి నేను అటెండ్ అయింది, ఈ రోజు అటెండ్ కాలే. రాజేశ్వరి ఈ రోజు వచ్చింది. ఇంకా రాని వాళ్ళు ఎవరెవరో మీరు ఐడియా ఉంటుంది మీ ఫ్రెండ్స్ నేమ్స్. కిరణ్మయ్ ఇంకా ఎవరెవరు రాలేదన్నా వాళ్ళ నేమ్స్ ఏమైనా ఐడియా ఉందా? కృష్ణవేణి, మౌనిక, చాలా మంది ఉన్నారు మ్యామ్. మౌనిక మొన్న అటెండ్ అయింది, మళ్ళీ ఈ రోజు అటెండ్ కాలేదు. ఇద్దరు ఉన్నారు మ్యామ్. గిరిజ, కృష్ణవేణి కూడా అటెండ్ అయ్యి డ్రాప్ అయింది. కావేరీబాయి, గిరిజ. కావేరీబాయి, గిరిజాకు వాళ్ళకు ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రతి మారు ఎవరు ఫోన్ చేసినా
వాళ్ళు అదే చెప్తున్నారంట, మాతో ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు సార్ మేము క్లాస్ వినేకని వాళ్ళు ఈ రీజన్ చెప్తున్నారు. మేడం కృష్ణవేణికి శిరీష కుమార్కి యాప్ లింక్ క్లిక్ చేస్తా అంటే యాప్ చూపిలేదంట మేడం. అది ఏంది యాప్ ఎందుకు ఓపెన్ కాదు రాజేశ్వరి? ఏం ప్రాబ్లం ఉంటుంది? బ్రౌజర్ క్రోమ్ చూపిస్తాను మేడం, గూగుల్ మీట్ చూపిలేదంట మేడం. అదేంది అది? అందుకనే ముందే పంపిస్తున్నాను మీకు లింక్ కూడా. కొంచెం ఒక ఫస్ట్ క్లాస్ ఉంటుంది అని ఫస్ట్ చెప్తాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు చెప్పినాను. సో క్లాస్ ఉంటుంది అట్లా అని చెప్పి మళ్ళీ ఒక 10 minutes ముందు లింక్ పంపిస్తున్నాను. ఇంకా నుండి అర్లీగా పంపించండి మేము వెరిఫై చేసుకుంటాము అంటే హాఫ్ అన్ అవర్ ముందే పంపిస్తానులేండి లింక్. సరేనా ఏమ్మా? ఓకే మేడం. సరేనా? మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు, సో ఆ క్లాస్ కి అటెండ్ కండి. సో బట్ ఈ అటెండెన్స్ ఇంప్రూవ్ కాకపోతే సో మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీ ఫ్రెండ్స్ కు కొంచెం అట్లా ఇంటిమేట్ చేయండి అమ్మా. సరేనా? ఉండేదా? ఓకే మ్యామ్. బాయ్ నాన్న. బాయ్ మేడం. బాయ్ నాన్న.